ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలు చుట్టుముట్టినప్పుడు దేవుడా నిజంగా నువ్వు ఉన్నావా అని ఆకాశం వైపు చూసిన అనుభవం ఉండే ఉంటుంది. దారులన్నీ మూసుకుపోయి ఆశలు ఆవరైనప్పుడు ఏదైనా దైవశక్తి మన చెయ్యి పట్టుకుని నడిపించకపోతుందా అని ఎదురు చూస్తాం. ఈరోజు మనం అలాంటి కొన్ని అద్భుతమైన అనుభవాల గురించి మాట్లాడుకుందాం. మహాశివరాత్రి రాత్రి నిస్సహాయ స్థితిలో ఉన్న కొందరు భక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఇవి. కొందరు వీటిని కథలు అనవచ్చు, కానీ ఆ అనుభవాలను పొందిన వారికి మాత్రం అవి జీవితాన్ని మార్చేసిన అద్భుతాలు. ఈ కథలు విన్నాక మీలో నమ్మకం మరింత బలపడడం ఖాయం. మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రాత్రిలో ఒకటి. ఇది కేవలం పండుగ కాదు, ఇదొక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన. ఈ రాత్రి శివశక్తి అత్యంత బలంగా ఉంటుందని, గ్రహాల స్థానాలు కూడా ఆధ్యాత్మిక శక్తిని సులభంగా గ్రహించేలా అనుకూలంగా ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కదా భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఓం నమఃశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ లయకారుడిని కొలుస్తారు. ఉపవాసం అంటే కేవలం భోజనం మానడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం. జాగరణ అంటే నిద్రపోకుండా మేలుకుని ఉండడమే కాదు, మనలోని చైతన్యాన్ని మేలుకొల్పడం. అలాంటి పవిత్రమైన రాత్రి అచంచలమైన భక్తితో ఆయన్ని పిలిస్తే ఆయన కరుణించకుండా ఉంటాడా అనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకమే ఎన్నో జీవితాల్లో ఊహించని మలుపులకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు అలాంటి కొన్ని అనుభవాలు చూద్దాం. హైదరాబాద్కు చెందిన కిరణ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పంచుకున్న అనుభవం. శివభక్తుడైన కిరణ్కు ప్రతి ఏటా మహాశివరాత్రికి తన సొంత ఊరిలోనే పాత శివాలయానికి వెళ్ళి జాగరణ చేయడం అలవాటు. ఒక సంవత్సరం ఆఫీసులో పని వల్ల కాస్త ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల తర్వాత తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఊరికి ఇంకో 50 కిలోమీటర్లు ఉందనగా అటవీ ప్రాంతంలో నిర్మానుషమైన రోడ్డుపై అతని కారు ఉన్నట్టుండి ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, ఫోన్లో సిగ్నల్ లేదు, సహాయం కోసం అరిస్తే వినిపించేందుకు ఒక్క ప్రాణి కూడా లేదు. సమయం గడుస్తున్న కొద్దీ కిరణ్కు భయం పెరిగింది. కానీ ఆ రోజు మహాశివరాత్రి అని గుర్తు చేసుకుని కారులోనే కళ్ళు మూసుకుని ఓం ఓం నమఃశివాయ అని జపించడం మొదలుపెట్టాడు. దాదాపు గంట గడిచింది. తండ్రి, ఈ రాత్రికి ఇక్కడే జాగరణ చేయాలని రాసిపెట్టావా అని మనసులోనే శివుని అనుకున్నాడు. అంతలో ఎవరో కారు కిటికీ తట్టిన శబ్దం వినిపించింది. కిరణ్ ఉలికిపడి చూశాడు. బయట తెల్లటి పంచకట్టులో చేతిలో కర్ర పట్టుకుని ముఖంలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఒక పెద్ద నిలబడి ఉన్నాడు. ఈ నడిరాత్రి ఈ అడవిలో ఇంకెక్కడి నుండి వచ్చాడా అని కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, కారు ఆగిపోయిందా అని ఆ వృద్ధుడు ఎంతో మృదుగా అడిగాడు. కిరణ్ జరిగిందంతా చెప్పాడు. ఆ పెద్ద ఆయన భయపడుకున్న ఆయన, నేను చూస్తానులే అని కారు బానెట్ తెరవమని సైగ చేశాడు. కిరణ్కు మెకానిక్స్ గురించి ఏమీ తెలియకపోయినా ఆ పెద్ద ఆయన చెప్పినట్టే చేశాడు. ఆయన లోపలికి వంగి ఏవో తీగలను సరిచేసి ఒకసారి స్టార్ట్ చేసి చూడు అన్నాడు. కిరణ్ నమ్మలేకపోతూ కీ తిప్పాడు. ఏం ఆశ్చర్యం, కారు ఒకసారిగా స్టార్ట్ అయింది. కిరణ్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే కారు దిగి ఆ పెద్ద ఆయనకు కృతజ్ఞతగా డబ్బులు ఇవ్వబోయాడు. కానీ ఆ పెద్ద ఆయన నవ్వి, డబ్బులు ఎందుకు నాయనా, ఆ శివయ్య చల్లగా చూస్తే చాలు, సమయం మించిపోతుంది, గుడికి త్వరగా వెళ్ళు అని చెప్పి ముందుకు నడవడం మొదలుపెట్టాడు. కిరణ్ ఆయన కాళ్లకు మొక్కాలని కిందికి వంగి తల పైకెత్తి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ నిర్మానుషమైన రోడ్డు మీద తాను తప్ప ఇంకెవరూ లేరు. క్షణాల్లో ఆ పెద్ద ఆయన ఎలా మాయమయ్యాడో అతనికి అర్థం కాలేదు. ఈ సంఘటనతో కిరణ్ శరీరం జలధరించింది. తనకు సహాయం చేయడానికి వచ్చింది సామాన్య మానవుడు కాదని, ఆ కైలాసవాసుడే అని అతని మనసు బలంగా నమ్మింది. కన్నీళ్లతో చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ అనుభవం కిరణ్ విశ్వాసాన్ని 100 రెట్లు పెంచిందని, ఆపదలో ఆర్తిగా పిలిస్తే ఆ శివుడు ఏ రూపంలోనైనా వచ్చి ఆదుకుంటాడు అనడానికి తన అనుభవమే నిదర్శనమని అతను బలంగా నమ్ముతాడు. ఇంకో అనుభవం మనం చూస్తున్నాం. ఇది విజయవాడకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ అనే దంపతుల కథ. పెళ్ళై 8 ఏళ్ళు గడిచిన వారికి సంతానం కలగలేదు. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు,
ఎన్నో పూజలు చేశారు, అయినా ఫలితం లేదు. బంధువుల మాటలు, సమాజం నుండి వచ్చే ప్రశ్నలు వారిని మానసికంగా కృంగదీశాయి. ఇక తమకు పిల్లలు పుట్టనే నిరాశలోకే జారుకున్నారు. ఒకరోజు లక్ష్మి వాళ్ళమ్మ, ఈసారి మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి మల్లన్నకు మొక్కుదాం, ఆయన దయ తెలిస్తే జరగనిది ఏముంటుంది అని సలహా ఇచ్చింది. మొదట పెద్దగా ఆసక్తి లేకపోయినా తల్లి కోసం ఆ దంపతులు శ్రీశైలం వెళ్ళడానికి ఒప్పుకున్నారు. మహాశివరాత్రి నాడు శ్రీశైలం క్షేత్రం భక్తులతో కెక్కిరిసిపోయింది. ఆ జనసాంద్రంలో ఆ సామూహిక భక్తితో లక్ష్మీ శ్రీనివాస్ ఒక కొత్త శక్తిని అనుభూతి చెందారు. రాత్రి జాగరణలో కూర్చుని కన్నీళ్లతో మల్లికార్జున స్వామిని ప్రార్థించారు. తండ్రి, మా జీవితంలో ఈ ఒక్క లోటును తీర్చు, నీ బిడ్డను మా చేతుల్లో పెట్టు, జీవితమంతా నీకు సేవ చేసుకుంటాం అని మనసులో వేడుకున్నారు. అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము సమయంలో జాగరణతో అలసిపోయిన లక్ష్మికి కాసేపు కునుకు పట్టింది. ఆమెకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. దట్టమైన పొగమంచులోంచి ఒక కాంతి పుంజం తన వైపు రావడం, దాని మధ్యలోంచి ఒక చిన్నారి చెయ్యి బయటికి వచ్చి తన తలపై ఉన్న విభూతిని తాగినట్లు స్పష్టంగా అనిపించింది. ఆ స్పర్శకు ఆమె ఉలిక్కిపడి లేచింది. అది కళ నిజమా అర్థం కాలేదు, కానీ ఆ అనుభూతి ఆమె మనసులో బలంగా నాటుకుంది. తన మొర ఆ స్వామి విన్నాడని ఆమె అంతరాత్మ చెప్పింది. ఆ పర్యటన తర్వాత సరిగ్గా 3 నెలలకు లక్ష్మి గర్భవతి అని డాక్టర్లు చెప్పారు. వారి ఆనందానికి హద్దులు లేవు. 9 నెలలు నిండిన తరువాత 12 మగబిడ్డ పుట్టాడు. వారి నమ్మకాన్ని మరింత బలపరిచేలా ఆ బాబు నుదుటి మీద సరిగ్గా లక్ష్మి కళలో అనిపించినట్లు విభూతి పెట్టిన ఆకారంలో ఒక చిన్న పుట్టుమచ్చ ఉండడం వారు గమనించారు. ఈ సంఘటనలు వారు కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేయలేకపోయారు. ఆ మహాశివరాత్రి రాత్రి శ్రీశైలంలో తాము పెట్టుకున్న మొరను ఆ మల్లికార్జునుడే ఆలకించి తమ జీవితాన్ని ప్రసాదించడని వారు ప్రాగట్యంగా విశ్వసించారు. విశ్వాసంతో చేసే ప్రార్థనకు అసాధ్యమైనది లేదని వారి జీవితం చెబుతుంది. ఈ కథలు విన్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన మనల్ని ఎప్పుడూ ఆదరిస్తాడు. ఒక అనుభూతి రూపంలో వ్యక్తమవుతుంది. ఈ అనుభవం భక్తుల వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉండవచ్చు. కొందరు వీటిని కాకతాళీయాలు అని కూడా అనవచ్చు. కానీ ఆ అనుభవాన్ని పొందిన వారి జీవితంలో వచ్చిన సానుకూల మార్పు మాత్రం నిజం. వారిలో పెరిగిన ఆత్మవిశ్వాసం జీవితం పట్ల కలిగిన కాదు, మనపల జరిగే పరివర్తన కూడా. అంతిమంగా భక్తి అనేది బలహీనత కాదు. ఈ మహాశివరాత్రి మీ అందరి జీవితాల్లో కూడా శుభాలను, మంచి మార్పులను తీసుకురావాలని, మీకు తెలిసిన వారి జీవితంలో కానీ జరిగిన ఇలాంటి నమ్మకం సంఘటనలు ఏమైనా ఉంటే దయచేసి కింది కామెంట్లో మాతో పంచుకోండి. అందరం కలిసి ఆ విందాం, పంచుకుందాం. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.